దానం కడియంలపై అనర్హత పిటిషన్లు డిస్మిస్. తీర్పు వెల్లడించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పష్టీకరణ. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ పై దాఖలైన అనర్హత పిటిషన్లు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని అందిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం ఆ పిటిషన్లు కొట్టివేశారు. దానం కడియం పార్టీ మారినట్లుగా సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బుధవారం ఈ మేరకు స్పీకర్ తీర్పు వెల్లడించారు. నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం. కడియం, దానం నాగేందర్ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మారారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఇలా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే వాళ్ళందరితో కలిపి తెల్ల వెంకట్రావు వీళ్ళందరితో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే అందులో కడియం, దానం నాగేందర్కి సంబంధించి చాలా రోజులుగా సస్పెన్స్ నెలకొంటూ వస్తుంది. ఎందుకంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ టికెట్ బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి లోక్సభ ఎన్నికల సమయానికి 2024 లోక్సభ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. అంటే కాంగ్రెస్ టికెట్ పై సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అదే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచి కడియం కూతురు కావ్యకు మళ్ళీ కాంగ్రెస్ లో చేరి ఇద్దరు కడియం కూతురు కావ్య తరఫున కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచింది. ఆమె తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ 2 బలమైన ఆధారాలను బీఆర్ఎస్ సుప్రీంకోర్టు ముందు ఉంచింది, స్పీకర్ ముందు ఉంచింది, వీళ్ళందరి ముందు ఉంచి వీళ్ళిద్దరి విషయంలో చాలా గట్టిగా పోరాడింది బీఆర్ఎస్. బీజేపీ కూడా పిటిషన్లు వేసింది. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా పార్టీ అంటే మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరిగా విడతల వారీగా 3-4 విడిచి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు అయిపోయింది, మరోసారి చివర్లు పెట్టింది సుప్రీంకోర్టు. ఇక సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఒకవేళ కోర్టు ఇచ్చిన గడువును లోగా పూర్తి చేయకపోతే కంటెంట్ ఆఫ్ ది దాని కింద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు కూడా మందలిచ్చింది. ఈ నిర్ణయ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ 3-4 పిలుస్తూ ఒక్కొక్కరికి క్లీన్ చిట్ వస్తున్నారు. కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనే సస్పెన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి క్లీన్ చిట్ ఇస్తారా, ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక రాబోతుందా, లేదా దానం నాగేందర్ కామెంట్స్ కూడా అప్పట్లో ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది, మళ్ళీ గెలవాలనే ప్రచారం జరిగింది. కానీ వీటన్నిటికీ తెరదించుతూ ఎప్పటిలాగే స్పీకర్ మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు ఎలాగైతే సరైన ఆధారాలు లేవు, పార్టీ మారడానికి అని క్లీన్ చిట్ ఇచ్చారు, దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనూ స్పీకర్ అదే నిర్ణయం తీసుకున్నారు. నిన్న మార్చి 11న సేమ్ అదే నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళిద్దరూ పార్టీ మారారు అని చెప్పడానికి బలమైన ఆధారాలు కనిపించట్లేదు, పార్టీ ఫిరాయింపు చేశారనడానికి అని చెప్పి స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకుని దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్ చిట్ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కూడా మండిపడుతున్నారు. కేటీఆర్ అయితే ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని చెప్పి నిన్న విమర్శించిన పరిస్థితి. బండి సంజయ్ బీజేపీ అయితే బీఆర్ఎస్ బీజేపీ 2 పిటిషన్లు స్పీకర్ కొట్టేశారు. బండి సంజయ్ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన కూడా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమే స్పీకర్ నిర్ణయం, ఇటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడా చూడలేదు. పార్టీ మారిన వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటి, అది కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో ఇంత బలమైన ఆధారాలు కనిపిస్తుంటే, ఫిరాయింపులు కనిపిస్తుంటే క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటి, ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని చెప్పి నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మండిపడ్డ సంగతి. మొత్తంగా అయితే వీళ్ళిద్దరికీ క్లీన్ చిట్, దానం కడియంపై ఉన్న సస్పెన్షన్ ఉంది. ఇక ఉప ఎన్నికలు అలాంటివి ఏం లేవు. అంటే స్పీకర్ నిర్ణయంపై మళ్ళీ సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో వేచి చూడాలంటే సుప్రీంకోర్టులో చాలా బలమైన ఆధారాలు, బలమైన వాదనలు బీఆర్ఎస్ తరపు లాయర్లు వినిపించారు. అందుకనే ఇది ఇంత దాకా వచ్చింది. వీళ్ళిద్దరి విషయంలోనే చాలా సస్పెన్స్ ఉండే. అంటే వీళ్ళు ఇద్దరు పార్టీ మారాలని చెప్పడానికి క్లియర్ ఆధారాలు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ బలంగా వాదించింది. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు లోక్సభకు, సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ కు. స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూతురు కావ్య పోటీ చేస్తుంటే అక్కడ మద్దతుగా ప్రచారం తెలిపారు కాంగ్రెస్ లో మారి. ఇవి 2 బలమైన ఆధారాలు చూపించినప్పటికీ కూడా స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇలా ఉందని చెప్పి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన 10 మంది ఎమ్మెల్యేలకు, అంతకుముందు 8 మంది, నిన్న 2, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ వేసిన పిటిషన్లను కొట్టివేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు మరి సుప్రీంకోర్టులో ఎలా స్పందిస్తారు, బీఆర్ఎస్ తరపు లాయర్లు అనేది చూడాలి. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించి విచారణ జరగనుంది. ప్రజా వ్యవస్థలో చీకటి అధ్యాయం, దానం కడియంల క్లీన్ చిట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా చీకటి అధ్యాయం అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న మండిపడ్డారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే వ్యవస్థలోనే ఒక చీకటి అధ్యాయం అని. స్పీకర్ తీర్పు వెనక ఆలోచన రాహుల్ దేవ్. అనర్హత పిటిషన్ల డిస్మిస్ పై కేటీఆర్ వ్యాఖ్య, హైకోర్టుకు వెళ్తామని వెల్లడి. స్పీకర్ తీర్పు వెనుక రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ ఆలోచన ప్రకారమే స్పీకర్ ఇలాంటి డిసిషన్ తీసుకున్నారని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు అని కూడా ఆయన కేటీఆర్ కూడా మండిపడ్డ సంగతే. అదేవిధంగా హైకోర్టుకు వెళ్తాం స్పీకర్ డిసిషన్ పై అని కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. పేలిన ఎయిర్ ఇండియా విమానం టైరు హైదరాబాద్ నుంచి వెళ్లి థాయిలాండ్ లో దిగుతుండే ఘటన, ధ్వంసమైన నోజ్